హాయ్ అండి. దిస్ ఈజ్ రేవతి. మంచి మనసులు 29th పార్ట్ వినిపించబోతున్నాను. వంశీ న్యూయార్క్ వెళ్ళాడని తెలిసి దివ్య బాధపడుతూ ఇంటికి చేరుకుంటుంది. నిరాశగా తన బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ పక్కన పెట్టుకొని వంశీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. ఫ్లైట్లో ఫోన్ కాల్ చేసుకునే అవకాశం లేకపోయేసరికి వంశీ ఫోన్ పట్టుకొని బాధపడుతూ, ఫ్లైట్ ఎక్కే ముందు ఎన్నోసార్లు నీకు కాల్ చేశాను దివ్య. ఎందుకనో నీ ఫోన్ కలవలేదు. నిన్ను వదిలిపెట్టి వెళ్తుంటే బాధగా ఉందిరా. పైగా నగల విషయంలో నా మీద కోపంగా ఉన్నావు. ఇలాంటి పరిస్థితిలో నిన్ను వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. ఈ 10 రోజులు నేను బాగా మిస్ అవుతాన్రా అని బాధపడుతూనే ఫ్లైట్ జర్నీ చేస్తుంటాడు. దివ్య వంశీ కాల్ కోసం అప్పటి వరకు వెయిట్ చేసి, వంశీ గారు ఇప్పటికే ఫ్లైట్ ఎక్కి ఉండాలి. పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి ఇక నాకు కాల్ చేయరని అర్థమైంది అని అనుకొని వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఎదురుగా కబోర్డ్లో 2 ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్తుంది. అందులో ఒకటి వాళ్ళ పెళ్లి ఫోటో అయితే, ఇంకొకటి స్కూల్ రోజుల్లో స్కూల్ పిల్లలతో దిగిన గ్రూప్ ఫోటో కనిపిస్తుంటాయి. వాళ్ళ పెళ్లి ఫోటోని చేతిలోకి తీసుకొని వంశీ ఫోటో మీద మునివేలు పెట్టి నిమురుతూ, మీ గర్ల్ ఫ్రెండ్తో ఎప్పుడు టూర్ వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళేవారు. ఈసారి మాత్రం నాకు చెప్పకుండా వెళ్తున్నారు ఎందుకు వంశీ గారు? ఇప్పుడు మన మధ్య మంచి అనుబంధం ఏర్పడింది కదా. నేను అది వంక పెట్టుకొని మిమ్మల్ని ఆపుతానని భయపడ్డారా? మీ సంతోషానికి నేను అడ్డు వస్తానని అనుకున్నారా? లేదు వంశీ గారు, నేను అలా ఎప్పటికీ చేయను. నేను మాట ఇచ్చాను అంటే అది నా ప్రాణంతో సమానం వంశీ గారు. ఎట్టి పరిస్థితిలో కూడా నా కారణంగా మీరు మారిపోయే సిచ్యువేషన్ని నేను తీసుకురాను. నేను మీ మాట ఇచ్చిన ప్రకారం మీ సంతోషానికి నేను ఎప్పుడూ అడ్డు రాను. మీరు వెళ్తున్న విషయం నాకు కొంచెం చెప్పి ఉండాల్సింది. కాకపోతే మీరు వెళ్తున్న విషయం చెప్పి ఉంటే ఇంతకు ముందు కన్నా కాస్త ఎక్కువ బాధపడేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు మీ ప్రేమకు అలవాటు పడి మీ అభిమానానికి దగ్గరయ్యాను కదా. అందుకని బాధ ఉండేది. అయినా ఆ బాధను నేనే పడేదాన్ని కానీ మీకు మాత్రం అడ్డు చెప్పకపోయేదాన్ని. ఇప్పుడైనా నాకు చెప్పకుండా వెళ్తే వెళ్ళారు. కానీ నన్ను మాత్రం మర్చిపోకండి. నాకు ఫోన్ కాల్ చేస్తుండండి అని ఫోటోకి చెప్పుకొని ఆ ఫోటోని హృదయానికి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ పడుకుంటుంది. కొన్ని గంటల ప్రయాణం తర్వాత న్యూయార్క్లో ఫ్లైట్ దిగిన వంశీ మళ్ళీ దివ్యకి కాల్ చేస్తూనే ఉంటాడు. రెస్పాండ్ లేకపోయేసరికి చిరాకు పడుతూనే రూమ్కి చేరుకుంటాడు. బెడ్ మీద కూర్చొని తనకి మళ్ళీ ఫోన్ ట్రై చేసి, కనీసం తనైనా నాకు ఫోన్ చేయొచ్చు కదా. ఆ పిచ్చిది ఇంకా ఆ నగల విషయం గురించి ఆలోచిస్తుందా? నా మీద తనకి కోపం తగ్గలేదా? ప్లీజ్ దివ్య, ఒక్కసారి ఫోన్ చేయరా అని అనుకొని బాధపడుతుంటాడు. ఇక్కడ దివ్య వంశీ ఫోన్ కాల్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి, లాభం లేదు, నేనే వంశీ గారికి ఫోన్ చేస్తాను అని అనుకొని ఫోన్ చేయబోయి గతంలో ఒక విషయం గుర్తొచ్చి ఆగిపోయి ఆ గతంలోకి వెళ్తుంది. పెళ్ళైన కొత్తలోనే వంశీ గర్ల్ ఫ్రెండ్తో లాంగ్ టూర్ వెళ్తాడు. అప్పటికి వంశీ వెళ్ళి వారం అవుతుంది. దివ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకుండా చిరాకు పడుతూ తన ఫోన్ కట్ చేస్తుంటాడు. ఒక్క సందర్భంలో వంశీ గర్ల్ ఫ్రెండ్తో సంతోషంగా పబ్బులో గడుపుతుంటాడు. ఆ సమయంలో దివ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. వంశీ ఆ ఫోన్ చూసి చిరాకు పడుతూ కోపంగా పక్కకు వచ్చి తన ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఇక్కడ దివ్య ఫోన్ లిఫ్ట్ చేశాడనే సంతోషంతో, ఎలా ఉన్నారు వంశీ గారు అని అడుగుతుంది. బాగుండాలనే కదా నేను ఇక్కడికి వచ్చింది. అసలు నువ్వెందుకు నాకు ఫోన్ కాల్ చేసి చంపుతున్నావు అని అడుగుతాడు. ఆ మాటలకు దివ్య భయపడుతూ, అంటే మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఇంతవరకు ఫోన్ మాట్లాడలేదు. మీరు ఎలా ఉన్నారోనని మంచి చెడు తెలుసుకుందామని ఫోన్ చేశాను అంటుంది. నా మంచి చెడు తెలుసుకోవడానికి నువ్వెవరు? నా సంతోషానికి అడ్డురానని చెప్పే కదా నువ్వు నా జీవితంలోకి వచ్చింది. ఇప్పుడు నా సంతోషాన్ని ఎందుకు పాడు చేస్తున్నావు? నన్ను ఇక్కడ మనశ్శాంతిగా ఉండనివ్వవా? నీతో మాట్లాడిన ఇష్టం లేదనే కదా నీ ఫోన్ కట్ చేసేది. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? చూడు దివ్య, నాకు నీ మీద సింపతి కలిగేటట్టుగా 4 మంచి మాటలు మాట్లాడి నన్ను మార్చాలనే ప్రయత్నం చేసినా, ఇలా ఫోన్ చేసి నా సంతోషాన్ని డిస్టర్బ్ చేసినా నిన్ను నా జీవితంలో నుంచి పంపించాల్సి వస్తుంది. జాగ్రత్త అని అంటాడు. ఆ మాటలకు దివ్య భయపడుతూ, ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నేను ఫోన్ చేయడం వల్ల మీ హ్యాపీనెస్ పోతుంది అంటే ఇంకెప్పుడు నేను ఫోన్ చేయను. ఉంటాను వంశీ గారు అని ఫోన్ పెట్టేసి ఏడుస్తుంది. దివ్యకి ఇప్పుడు అదంతా గుర్తొచ్చి, అమ్మో, ఇలాంటి సమయంలో నేను అస్సలు ఫోన్ చేయకూడదు. నేను ఫోన్ చేస్తే వంశీ గారు నన్ను మళ్ళీ అలాగే తిడితే
తట్టుకునే శక్తి నా మనసుకు లేదు. నా జీవితం ముగిసే వరకు నేను ఆయన బంధంలోనే ఉండాలి అని అనుకొని తన మంగళసూత్రాలను చేతిలోకి తీసుకొని వాటిని చూస్తూ, మన మధ్య ఈ బంధం ఎప్పుడు ఇలాగే ఉండాలి వంశీ గారు. అయినా అప్పటికిప్పటికీ మీరు చాలా మారిపోయారు. ఇప్పుడు నేనంటే మీకు చాలా ఇష్టం. నాతో మాట్లాడకుండా మీరు ఉండలేరు. ఏదో మీరు బిజీగా ఉండటం వల్ల నాకు ఫోన్ చేయలేకపోతున్నారేమో, అంతే అయి ఉంటుంది. లేకపోతే ఇప్పటి వరకు నాతో ఫోన్ మాట్లాడకుండా ఉండలేరు అని సర్ది చెప్పుకుంటుంది. అప్పటికి 5 రోజులు గడిచాయి. వంశీ న్యూయార్క్లో కంపెనీకి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చే విషయంలో బిజీగా ఉంటూనే దివ్య గురించి ఆలోచిస్తుంటాడు. అక్కడ ఆఫీస్కి వెళ్ళి క్లయింట్స్ని కలిసి బిజినెస్ విషయాలు మాట్లాడి రూమ్కి వచ్చి ఫోన్లో దివ్య ఫోటో చూస్తూ, ఏమైంది దివ్య, ఎన్నిసార్లు చేసినా నీ ఫోన్ ఎందుకు కలవడం లేదు? నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. పిచ్చివాడిని అవుతున్నాను. ప్లీజ్ దివ్య, ఒక్కసారి ఫోన్ చేయరా, నీ గొంతు వినాలని ఉంది అనుకుంటూ తన కోసం బాధపడుతుంటాడు. ఇంతలో వంశీకి రఘు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. వంశీ ఫోన్ లిఫ్ట్ చేసి రఘుతో కాసేపు ప్రాజెక్ట్ విషయాల గురించి మాట్లాడతాడు. చివరిగా దివ్య టాపిక్ తీసుకొచ్చి, ఒకసారి సుజాతని దివ్య దగ్గరికి వెళ్ళి రమ్మంటావా రఘు అని అడుగుతాడు. నీతో చెప్పడం మర్చిపోయాను వంశీ, మా అమ్మ కింద పడటం వల్ల కాలు ఫ్రాక్చర్ అయిందంట. నేను ఢిల్లీలో ఉండేసరికి సుజాత సుమతి వాళ్ళు మా అమ్మని చూడటానికి ఊరు వెళ్ళారు. ఈ విషయం నీకు చెప్దామని ఫోన్ చేసి మళ్ళీ మర్చిపోయాను అంటాడు. అవునా, ఇప్పుడు మీ అమ్మగారికి ఎలా ఉంది అని అడుగుతాడు. డాక్టర్స్ విరిగిన దగ్గర ఆపరేషన్ చేయాలన్నారంట. సుమతి సుజాత మరి కొన్ని రోజులు అక్కడే ఉంటారు అని అంటాడు. అయితే దివ్య దగ్గర ఎవరు అందుబాటులో లేరన్నమాట అని అనుకొని, సరే రఘు ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి, అసలు దివ్య ఎలా ఉందో ఏంటో, ఇప్పుడు దివ్యతో ఎలా మాట్లాడాలి అనే ఆలోచనతో బయటకు వస్తాడు. బయట నుంచి ఒక ప్రైవేట్ నెంబర్తో తనకి కాల్ చేస్తాడు. ఆ క్షణాన దివ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంటుంది. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నావు దివ్య అని అనుకొని బాధపడతాడు. ఇక్కడ దివ్య వంశీ కంటే ఎక్కువ పిచ్చి పట్టిన దానిలాగా మారిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం కూడా గమనించుకోదు. కింద నేల మీద గోడకు అనుకొని కూర్చొని ఏడుస్తూ, నన్ను ఎలా మర్చిపోతున్నారు వంశీ గారు? ఇన్ని రోజులుగా మీరు నా మీద చూపించిన ప్రేమంతా ఎటుపోయింది? నిజంగానే లక్ష్మి అన్నట్టుగా మగవారి ప్రేమలు ఇలా పుట్టి అలా పోతాయా? ఇప్పుడు నేనంటే మీకు అభిమానం లేదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇన్ని రోజులుగా మీ ప్రేమాభిమానాలకు నేను అలవాటు పడిపోయాను వంశీ గారు. నాకు మీ ప్రేమ ఆప్యాయత కావాలి. అప్పుడప్పుడు మీరు నన్ను దగ్గరకు తీసుకొని నా నుదుటి మీద ప్రేమగా చుంబిస్తారు కదా, ఆ అనురాగం కావాలి వంశీ గారు. నన్ను మళ్ళీ ఒంటరిదాన్ని చేయకండి. ఒక్కసారి నాకు ఫోన్ చేసి మీరు నాకు తోడుగా ఉన్నారనే ధైర్యం కలిగించండి. ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారా అని మీకోసం పిచ్చి దానిలాగా ఎదురు చూస్తున్నాను. నాకొక్కసారి ఫోన్ చేయండి వంశీ గారు, ప్లీజ్ అని అనుకొని ఫోన్ చేతిలోకి తీసుకొని ఆన్ చేస్తుంది. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందే. వంశీ గారు ఫోన్ చేస్తారేమోనని ఫోన్ అందుబాటులో పెట్టుకొని ఛార్జింగ్ కూడా పెట్టుకోలేకపోతున్నాను అని అనుకొని ఫోన్ ఛార్జింగ్లో పెడుతుంది. అప్పటికే బయటికి వెళ్ళిన వంశీ లేట్ అయ్యేసరికి మళ్ళీ రూమ్లోకి చేరుకుంటాడు. క్లయింట్స్ నుంచి వర్క్ ప్రెషర్ ఉండడంతో మళ్ళీ ఆఫీస్ వర్క్లో మునిగిపోతాడు.